ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అనే వాడిని లేకుండా చేస్తాను. మీరు నక్సల్స్ని ఎన్కౌంటర్ చేస్తానన్న న్యూస్ నిజమేనా? అందరూ రిమాండ్లో ఉన్నారు. సింగనని ఎన్ని రోజుల్లో పట్టుకోబోతున్నారు? ఈరోజామే సార్. ఎన్ని రోజుల్లో పట్టుకుంటారంటే దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? పట్టుకున్నాక చెప్తానులే. శ్రీరామగిరి గ్రామ అడవుల్లో జరిగిన కోంబింగ్ ఆపరేషన్ లో దొరికిన నక్సల్స్ ని రిమాండ్ కు తరలిస్తున్నామని ఎస్ఐ పళనియప్పన్ తెలిపారు. మిగిలిన నక్సల్స్ ని కూడా త్వరలోనే పట్టుకుంటామని, అక్కడ సింగన దళమే లేకుండా చేస్తామని చెప్పారు. ఇంకొన్ని రోజుల్లోనే శ్రీరంగిరిలో నక్సలైట్ అనే వాడిని లేకుండా చేస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. న్యూ రిక్రూట్మెంట్ కోసం కుర్రాళ్ళు వచ్చారు. పిలు. రండి. ఏం చదువుకున్నావు? ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఎంఎస్సీ ఫిజిక్స్. హలో బాబాయ్, నేను. అమ్మా శిరీష, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నాను బాబాయ్. నేను ఎలక్షన్లో పోటీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి మాట చెప్పావమ్మా. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా? అది నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్తాను. సరేరా, రేపు ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే బాబాయ్. ఏమైంది నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అంటున్నావు? తప్పదు స్వప్న. రవి కోసం ఇది చెయ్యాలి. ఈ ఎన్కౌంటర్స్ ఆపకపోతే రవికి ప్రమాదం. నేను ఎలక్షన్స్లో నిలబడతానంటే వాళ్ళు ఎన్కౌంటర్స్ ఖచ్చితంగా ఆపుతారు. అదెలా? నేను తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఉండుంటే ఇప్పటికే ఎలక్షన్స్ జరుగుండేవి. రేపు బాబాయ్ని కలుస్తాను. స్వామి, రవి దగ్గరికి పోని. రవి, రవి, రవి. రవణ లేడు మేడం. రవి ఎక్కడా? రవణను కలవక చాలా రోజులైంది. రవి నువ్వు కలిస్తే ఇదివ్వు. సరే మేడం. వద్దమ్మా. రామా శిరీష, రా. ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. దా కూర్చో. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఎవరి వైపు నుంచి జరిగినా హింస మంచిది కాదు. మీరుండి కూడా ఇలా జరగడం ఏం బాలేదు. ఇప్పుడు జరుగుతున్నది కొన్ని రోజులు ఆపించండి. ఏది జరిగినా యాజ్ పర్ లా జరగాలి. ఏ సార్. అర్జెంటుగా పళ్ళని రమ్మను. సరే సార్. కారంతో కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి కామ్రేడ్. అలాగే కామ్రేడ్. నమస్కారం సార్. పళ్ళని పిలిచారంట? అది ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్స్ అన్ని కొంతకాలం ఆపండి సార్. ఓకే సార్. మా శిరీష, ఈయన పళ్ళని కొత్త ఎస్ఐ. నమస్తే మేడం. నమస్తే. పళ్ళని సార్. అమ్మాయి ఎలక్షన్ నిలబడుతుంది. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి. జాగ్రత్త సార్. ఏం జరిగిందని నీదే బాధ్యత. అలాగే సార్. టైం అవుతుంది. వెళ్దాం పద. మేడం, మీరు మన ఊరికి వస్తే నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను. పళ్ళని సార్. ఎలక్షన్స్ అయ్యేంతవరకే. సరే. ఎస్పీ గారితో నేను మారుతా. అలాగే వస్తానమ్మా. సరే బాబు. జాగ్రత్త. మేడం పదండి. రండి మేడం, కూర్చోండి. పదవీరా స్వామి.
జరుగుతుంది సార్. ఇటుపోని. బండాపు సార్. ఎందుకో? మేడం గారు కారు ఆగినట్టుంది సార్. ఏమైంది స్వామి? ఏమోనమ్మా తెలియట్లేదు, దిగి చూస్తా. అమ్మా ఫ్యాన్ బెల్ట్ దిగిపోయిందమ్మా. ఏమైనాది? బెల్ట్ తెగిపోయింది సార్. శిరీష గారు, ఇప్పటికే లేట్ అయిపోయినది, మనం జీప్లో పోదాం రండి. నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు కామ్రేడ్. రవి వెళ్ళి చూడు. Şuraya.